సిగరెట్ తాగడం వల్ల లాభాలేంటో చెప్పు. సిగరెట్ తాగడం వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి. జనాలు సిగరెట్లు తాగడం వల్ల సిగరెట్ కంపెనీ ఓనర్లు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకొని కార్ల మీద కార్లు కొనుక్కొని వాళ్ళ కుటుంబంతో చాలా హ్యాపీగా ఉంటారు. ముందు ఒకటే సిగరెట్ అని మొదలుపెట్టి ఆ తర్వాత ఒక ప్యాకెట్ కొనుక్కొని జేబులో పెట్టుకొని మరీ తిరిగే అంత రేంజ్కు వెళ్తాడు. దానివల్ల యాజ్ యూజువల్ గా పాన్ షాప్ కూడా బాగుపడతాడు. సిగరెట్ తాగుతున్న టైంలో వాడి దగ్గరికి ఎవరైనా రావాలంటే భయపడతారు, పొగొస్తుందేమో అని. దానివల్ల అతని రేంజే మారిపోతుంది. అందరిలో ఒక స్పెషల్ పర్సన్ లా కనబడతాడు. సినిమాల్లో కూడా హీరోలు సిగరెట్లు తాగే సీన్లు ఎలివేషన్ చేసి మరి హైలైట్ గా చూపిస్తారు. అది చూసి సిగరెట్లు తాగేవాడు ఇంకా హీరోలా రెచ్చిపోతాడు. సిగరెట్లు తాగడం వల్ల రకరకాల క్యాన్సర్లు వస్తాయి. ఆ క్యాన్సర్ కు రావడం వల్ల హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్ వెళ్ళడం వల్ల హాస్పిటల్ వాళ్ళు బాగుపడతారు. అలవాటు ప్రకారం క్యాన్సర్ వచ్చినా కూడా సిగరెట్లు తాగడం మానడు కాబట్టి అలా సిగరెట్లు తాగి ఏదో ఒక రోజు వాడు చచ్చిపోతాడు. ఇక వాడు చచ్చిపోయాక డప్పులు కొట్టేవాడి దగ్గర నుంచి పూలదండలు అమ్మేవాడి వరకు, పాడె కట్టేవాడి దగ్గర నుంచి బొంద పెట్టేవాడి వరకు ఇలా చాలా మందికి లాభాలు జరుగుతాయి. ఇంకా చావు ముగిసిన దగ్గర నుండి దినాల వరకు వచ్చిన చుట్టాలకు చచ్చిన వాడి గురించి మాట్లాడుకోవడానికి ముచ్చట, తినడానికి మటను, తాగడానికి ఫ్రీగా మందు దొరుకుతాయి. ఇన్ని ఫెసిలిటీస్ ఒక మనిషి సిగరెట్ తాగడం వల్ల జరుగుతున్నాయి అంటే నిజంగా సిగరెట్లు చాలా అంటే చాలా గ్రేట్. లవర్స్ లో ఎన్ని రకాలు ఉంటారు చెప్పు. లవర్స్ లో చాలా రకాలు ఉన్నారు మేడం. ఊరికో బ్యాచ్ ఉంటది లవర్స్ బ్యాచ్. ఫస్ట్ వచ్చేసి గుడ్ మార్నింగ్ లవర్స్. వీళ్ళు పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ కన్నయ్య, బంగారం, ఉమ్మ, బుజ్జి అని అంటారు. అదే అమ్మ పొద్దున్న నుంచి చెద్దరు బీకినా పోరు పాలు తీసుకురారా అంటే. పొల్ల ఫోన్ చేయగానే చిటుక్కున లేచి కూర్చుంటారు. రెండోది రీల్స్ లవర్స్. 5 మాటలు మాట్లాడుకుంటారో లేదో కానీ 50 రీల్స్ పంపుకుంటారు మొత్తం లవ్ గురించి. మూడోది సీక్రెట్ లవర్స్. బయట కలిస్తే నువ్వెవరో నాకు తెలియదు, నీకు నాకు ఏ సంబంధం లేదు అన్నట్టు ఎవరి దారిన వాళ్ళు పోతారు. అదే చాటింగ్ లో మాత్రం నువ్వే నా ప్రాణం, నువ్వే నా ఆక్సిజన్, నువ్వే నా ఊపిరి అని అంటారు. నాలుగోది పైసల్ లవర్స్. గూగుల్ పే అకౌంట్ లో పైసలున్నంతసేపు నా ప్రేమ లైఫ్ అంతా నీకే అంటారు. అదే అకౌంట్ లో పైసలు కాలైతే మాత్రం ఎవరు నువ్వు అంటారు. ఇక ఫిఫ్త్ వచ్చేసి పొజెసివ్ లవర్స్. ప్రతి దానికి అనుమానమే వీళ్ళకు. నువ్వు ఎవరితో మాట్లాడుతానో, స్టేటస్ ఎవరి కోసం పెట్టినావు, లైక్ ఎందుకు కొట్టినావు ఆమెకు అని సిఐడి లెవెల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఆరోది ఇమాజినేషన్ లవర్స్. వీళ్ళు లవ్ లో పడి 6 నెలలు అయిందో లేదా కానీ నెక్స్ట్ 60 ఏళ్ళ లైఫ్ ఊహించుకుంటారు. మన పెళ్లి ఎక్కడ చేసుకుందాం, మన పిల్లల్ని ఏ స్కూల్ వేద్దామని. ఏడోది ఎగ్జామ్స్ లవర్స్. స్కూల్లో సంవత్సరం అంతున్నా ఒక్క మాట కూడా మాట్లాడుకోరు కానీ ఎగ్జామ్స్ టైంలో మాత్రం పెన్ ఇస్తావా అనే స్టేజ్ నుండి లైఫ్ ఇచ్చేస్తా అనే స్టేజ్కి వస్తారు. ఎనిమిదోది బ్రేకప్ లవర్స్. మార్నింగ్ బ్రేకప్లు చెప్పుకుంటారు, మధ్యాహ్నం మనసు ఇరిగిందని స్టేటస్లు పెట్టుకుంటారు, రాత్రి అయితే మిస్ యూ బేబీ అనుకుంటారు, తెల్లారితే మళ్ళీ గొడవ పెట్టుకొని బ్రేకప్ అనుకుంటారు. ఇక 9ఓది వీళ్ళు చాలా స్పెషల్. అమ్మకు భయపడే లవర్స్. ఫోన్లో ఐ లవ్ యూ బంగారు అని చెప్తుంది. అదే వాళ్ళ అమ్మ పిలిచి ఎవరితోనే మాట్లాడదని అడిగితే మాత్రం మా క్లాస్మేట్ అన్నయ్య అని కాల్ కట్ చేస్తుంది. ఈఎంఐలో వస్తువులు, లోన్లు తీసుకోవడం వల్ల లాభాలు ఏందో చెప్పు. ఈఎంఐల వల్ల చాలానే లాభాలు ఉన్నాయి మేడం. అందులో ఫస్ట్ లాభం వచ్చేసి పైసల విలువ ప్రతి నెల గుర్తుంటది. సెకండ్ లాభము శాలరీ పడే డేట్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. మూడో లాభము బ్యాంకు నుంచి వచ్చే కాల్స్ వల్ల నిమిషానికి 72 సార్లు కొట్టుకునే గుండె 172 సార్లు కొట్టుకుంటుంది. నాలుగో లాభం ఈ నెల ఖర్చులు తగ్గించాలని ప్రతి నెల అలాగే అనుకుంటూ బతుకుతారు. ఇంకా 5వ లాభం ఫ్రెండ్స్ ఫోన్ చేసి పార్టీ చేసుకుందామా మామ అని అడిగితే పైసలు లేవని చెప్పలేక పనున్నదని అబద్ధం చెప్తారు. ఇక 6వ లాభం వచ్చేసి ఫోన్ పే అకౌంట్ లో పైసలు ఎన్ని ఉన్నాయని రోజుకు 10 సార్లు చెక్ చేసుకుంటూ అలవాటు అయిపోతుంది. 7వ లాభము భార్య షాపింగ్ కు పోదామంటే చాలు భర్తకు బీపీలు బర్ర పెరుగుతూనే ఉంటాయి. 8వ లాభము జేబులో 500 ఉన్నా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం అలవాటు అవుతుంది. ఇంకా ఫైనల్ గా 9వ లాభం ఈఎంఐలో వస్తువులు, లోన్లు తీసుకున్న రోజు హీరో లెక్క సెల్ఫీలు తీసి స్టేటస్ పెట్టుకుంటారు. అదే ఈఎంఐ కట్ అయ్యే డేట్ వచ్చినప్పుడు మాత్రం అద్దంలో వాళ్ళ ముఖం వాళ్ళే చూసుకొని బండ బూతులు తిట్టుకుంటారు. పెళ్లి చేసుకోవడం వల్ల లాభాలు ఏంటో చెప్పు. పెళ్లి చేసుకోవడం వల్ల ఆడాళ్లకు లాభాలు ఉన్నాయో తెలియదు కానీ మగవాళ్ళకు మాత్రం ఖచ్చితంగా లాభాలున్నాయి మేడం. అందులో మొదటిది వచ్చేసి ఈ దేశంలో నేను డిగ్రీ పాస్ అయినాను హ్యాపీగా చెప్పేవాడున్నాడు, అండ్ జాబ్ వచ్చిందని గర్వంగా చెప్పేవాడున్నాడు. ఒక్క పెళ్లి చేసుకున్నవాడు మాత్రమే నేను పెళ్లి చేసుకున్నాను అని గర్వంగా చెప్పే మొగాడు మాత్రం ఇంతవరకు పుట్టలేదు, అండ్ పుట్టడు కూడా. ఇంకా 2వ లాభం వేడివేడిగా ఫుడ్ తినచ్చు, పెళ్ళంతో తిట్లు తినచ్చు. 3వ లాభం కుటుంబం గురించి ఆలోచించి ఎంటికలు పోయి పైన బట్ట కింద పొట్ట కూడా వస్తాయి. 4వ లాభం భార్యను షాపింగ్ తీసుకపోతే బిల్లు కట్టచ్చు, తీసుకపోకపోతే తిట్లు తినచ్చు. 5వ లాభం పెళ్లియాక ముందు అమ్మ ఎక్కడున్నావా అని అడుగుతుంది, అదే పెళ్ళాం అయితే ఫస్ట్ వీడియో కాల్ చేయంటుంది. 6వ లాభం పెళ్ళయ్యాక బర్త్డేలు, మ్యారేజ్ యానివర్సరీలు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ గుర్తు పెట్టుకోకపోతే ఆ రోజు రక్త చరిత్రే ఉంటది ఇంట్లో. 7వ లాభం పెళ్ళయ్యాక ఇద్దరు గొడవ పెట్టుకుంటే తప్పు ఎవరిదైనా సరే తప్పు మాత్రం నాదే అని ఒప్పుకునే ఒక గొప్ప టాలెంట్ మొగాడికి మాత్రమే వస్తుంది. ఇంకా 8వ లాభం ఫ్రెండ్స్ పార్టీ
పార్టీ అని ఫోన్ చేస్తే పెళ్ళంత అంతదేమో అనే భయంతో నేను రాను అని చెప్పే అంత భయం అలవాటు అవుతుంది. ఇంకా 9వ లాభం, అది పొద్దున్నైనా అర్ధరాత్రి అయినా నీకు మెసేజ్ ఎవరు చేశారు, నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడావు అని ఫోన్ చెక్ చేసే అవకాశం భార్యకు దొరుకుతుంది. ఇక లాస్ట్ 10వ లాభం, భార్య తరపున చుట్టాలు వచ్చినా భర్త తరపున చుట్టాలు వచ్చినా మర్యాదల కోసం పెట్టే ఖర్చుల వల్ల మట్టి గరుచుకపోయేది మాత్రం ఒక్క మొగాడే. అందుకే పెళ్లి ప్రతి మొగాడు చేసుకోవాలి, చేసుకొని తీరాలి. మొబైల్ వల్ల లాభాలు ఏంటో చెప్పు. లాభాలా మేడం? చాలా అంటే చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మొబైల్ అంటే ఫోన్ కాదు, ఈ జనరేషన్ మనుషుల ఆక్సిజన్. అది లేకుంటే అస్సలు బతకలేము. ఈ రోజుల్లో మొబైల్ ఉంటేనే మనిషికి విలువ, చార్జర్ ఉంటేనే మొబైల్ కి విలువ, కరెంట్ ఉంటేనే చార్జర్ కు అండ్ మొబైల్ కు రెండింటికి విలువ. మొబైల్ వల్ల మొదటి లాభం, అమ్మ పిలిస్తే వస్తున్నా అంటాం, అరగంట దాకా రీల్స్ చూస్తూనే ఉంటాం, లాస్ట్ కు అమ్మ చీపిరి కట్టేసేదాకా పోం. రెండో లాభం, ఒకప్పుడు ఇంటి ముందు కూర్చొని 10 మందితో ముచ్చట్లు పెట్టేళ్ళం, ఇప్పుడు ఒక్కలమే సోఫాలో కూర్చొని కామెంట్లలో బూతులు రాస్తా ఉంటాం. మూడో లాభం, పవర్ బ్యాంక్ లేకపోతే ప్రయాణం నడవదు, చార్జర్ లేకపోతే మనసు నిమ్మలంగా ఉండదు, నెట్ బ్యాలెన్స్ లేకపోతే నోరు కదలదు, ఓటీపీ రాకపోతే పని జరగదు. 4వ లాభం, ఎక్కడ పడితే అక్కడ ఫోటో తీయచ్చు, తీసిన ఫోటోలు ఇన్స్టాలో పెట్టచ్చు, పెట్టిన ఫోటోలు లైక్లు మంచిగా వస్తే హ్యాపీ ఉండొచ్చు, కామెంట్స్ బ్యాడ్ అయితే సాడ్ ఎక్స్ప్రెషన్ పెట్టచ్చు. 5వ లాభం, ఎదురుగున్న మనుషులతోని ముచ్చట పెట్టకుండా ఉండొచ్చు, ఎక్కడో ఉన్నోళ్ళతోని 5-6 గంటలు సొల్లు పెట్టచ్చు. ఇక 6వ లాభం, ఐ లవ్ యూ చెప్పి హ్యాపీగా ఉండొచ్చు, లవర్ దగ్గర నుంచి మెసేజ్ రాకపోతే టెన్షన్ పడచ్చు, లవర్స్ ఇద్దరు లొల్లి పెట్టుకొని బ్రేకప్ స్టేటస్ పెట్టుకోవచ్చు. మొబైల్ మనిషిని తెలివైనోని చేసింది, రీల్స్ టైం మర్చిపోయేలా చేశాయి, చార్జర్ మనిషిని ప్లగ్ దగ్గరికి వెళ్ళేలా చేసింది, నోటిఫికేషన్ మనిషిని నిద్ర లేకుండా చేసింది. ఒక్క ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన టైంలో మాత్రమే జీవితం విలువేంటో అర్థమవుతుంది. అయినా అవన్నీ పక్కకు పెడితే ఫోన్ ఒత్తి ఒత్తి మా చేతులు నొచ్చినా, అందులో వీడియోలు చూసి చూసి మా కళ్ళకు అద్దాలు వచ్చినా, మేము ఫోన్ చూసి రాపం, మేము ఫోన్ లేకపోతే ఉండం పండం తినం, మా ఇంట్లో ఎక్కువ ఫోన్ చూసే మంచోని నేనే.